కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజ్యసభ 2 సీట్లు ఖాళీ. రాజ్యసభ 2 స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి. ఒకటి కేఆర్ సురేష్ రెడ్డిది, రెండోది కేశవరావుది 2 ఏళ్ల టర్మే కాబట్టి ఆ 2 ఏళ్ల టర్మ్ పూర్తి అయిపోయింది. అభిషేక్ మను సింఘ్విని మరీ రిప్లేస్ చేసినారు. తెలంగాణలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? మొత్తం రాజ్యసభ స్థానాలు 7 స్థానాలు. ఈ 7 స్థానాలలో ఎవడెవడు కూర్చుండో కూడా లెక్క తెలవాలి. మనకు తెలిస్తేనే మనకు కొంత అవగాహన వస్తుంది. ఇక్కడ ఒకటి రాజ్యసభ, ఒకటి రేణుకా చౌదరి, ఈమె కమ్మ సామాజిక వర్గం, ఖమ్మం జిల్లా కమ్మ సామాజిక వర్గం. రెండోది అభిషేక్ మను సింఘ్వి, ఆయన అడ్వకేటు అభిషేక్ సింఘ్వి, ఈయన మార్వాడి ఓసీ సామాజిక వర్గం రాజస్థాన్ నుంచి. ఇంకా మూడోది పార్థసారథి రెడ్డి, ఏటిరో, ఈయన రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఓసీ 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 ఇంకా డి దామోదర్ రావు, దీవకొండ దామోదర్ రావు, వెలమ సామాజిక వర్గం, ఈయన ఓసీ. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా ఆయన ఉంది కాబట్టి కేఆర్ సురేష్ రెడ్డి, వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఓసీ. 7 ఇట్లల్లో 5 ఇళ్ళకే పోయినాయి. 7 ఇట్లల్లో 5 ఇళ్ళకు పోతే ఇక 2 బీసీలకు వద్దిరాజు రవిచంద్ర, 5 రాజ్యసభ స్థానాలు ఓసీలకు, 2 రాజ్యసభ స్థానాలు బీసీలకు. అయితే ఇందులో ఇప్పుడు 2 పోతా ఉన్నాయి. ఓసీలలో 2 తక్కువ అవుతా ఉంటే ఒకటి అభిషేక్ మను సింఘ్కి మళ్ళీ రిన్వాల్వ్ చేస్తే ఇంకోటి మిగిలిందిగా కేఆర్ సురేష్ రెడ్డిది. కేఆర్ సురేష్ రెడ్డి తీసుకొచ్చి ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని దుకాణం పెట్టిండు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి దుకాణం పెట్టిండు. ఇది ఇప్పటికే 5 రెడ్ల పాలైనాయి, 5 ఓసీల పాలైనాయి. ఇప్పుడు ఇంకో ఓసీకి ఇవ్వాలని పెడతా ఉన్నాడు, ఆయన రెన్యువల్ చేయాలని పెడతా ఉన్నాడు. ఇవాళ రాజ్యసభ స్థానాలలో ఎస్సీలు ఎందుకు లేరు? ఎస్సీలు ఎందుకు లేరు? ఎస్టీలు ఎందుకు లేరు? బెల్లే నాయక్ ఇవ్వచ్చు కదా. బెల్లే నాయక్ ఎందుకు ఇయ్యరు ఈ రాజ్యసభ స్థానము? గజ్జల కాంతం ఉన్నాడు కదా, గజ్జల కాంతంకి ఎందుకు ఇయ్యరు ఈ రాజ్యసభ స్థానము? ఇదే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళలో ఏ లీడర్ లేడా? సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడున్న 7 స్థానాల్లో ఒక్కటి కూడా లేదు కదా ఎస్సీ ఎస్టీలకు. ఒక్క స్థానం కూడా ఎస్సీ ఎస్టీలకు లేదు. తెలంగాణ రాజ్యాధికారం ఇప్పుడు మా బీసీలకు 2 ఇచ్చిరా 7 ఇట్లల్లా ఉపశమనమే. అది మేము పూర్తి స్థాయిలో అంటలేము. 7 ఇట్లలో కనీసం 4 రావాలి. మాకు 4 రావాలి. మీరు గద్దల్ లెక్క ఓసీలంతా కూర్చున్నారు దాంట్లో. ఈ పిడికేడు మంది లేనటువంటి కమ్మ, రెడ్డి, వెలమ వీళ్ళు 5 స్థానాలలో కమ్మ, రెడ్డి, వెలమ, మార్వాడి వీళ్ళు 5 స్థానాలలో కూర్చున్నారు. మరి ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ప్లేస్ లో సుదర్శన్ రెడ్డి ఎందుక? సుదర్శన్ రెడ్డి ఏమన్నా ఉచిత సేవ చేసిండా? జడ్జిగా పనిచేసిండు, జీతం తీసుకున్నాడు. మొన్న రాష్ట్రపతి టికెట్ రేస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ తరఫున పోటీ కూడా చేసిండు, అయిపోయా. మళ్ళీ ఆయనకి ఇచ్చుడేంది? ఉపరాష్ట్రపతికి పోటీ చేసిన ఆయనకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇయ్యవు? ఎస్సీ ఎస్టీలకు ఇయ్యమయ్యా అని అనుకుంటే బీసీలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫస్ట్ ఆప్షన్ నువ్వు బీసీలకి, మా వాళ్ళు కాదంటే మా వాళ్ళు దొరకకపోతే ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే మైనార్టీలకి. ఎస్సీ ఎస్టీలకు చెరోటి, ఎస్సీ ఎస్టీలకు చెరొకటి, ఇంకెవడని ఉంటే అలా రాజీనామా చేయించి ఇందులో 2 గుంజుకొచ్చి ఇక్కడ మళ్ళా ఇవి 1, 2, 3 ఈ 3 ఏమో
బీఆర్ఎస్ పార్టీ వద్దిరాజు రవిచంద్ర 4, ఆ తర్వాత కేఆర్ ఇంకొకటి, ఇప్పుడు 3 ఏది అనిల్ కుమార్, ఆ తర్వాత రేణుకా చౌదరి, అభిషేక్ మను సింఘ్వి, ఈ 3 ఏమో కాంగ్రెస్, 4 ఏమో బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ది పోతా ఉంది కదా, ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? అభిషేక్ మను సింగ్ రాజస్థాన్ ఆయనకి ఇక్కడికి సంబంధమే లేదు. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా నువ్వు ఒకవేళ 2 అనుకుంటే 2 స్థానాలు ఎట్లా లెక్క పెడతారంటే 119/2 + 1, 119/3 = ఈ లెక్కన ఒక ఎంపీ ఎన్నిక జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? ఎస్సీ ఎస్టీలు రాజ్యసభలోకి ఎందుకు పోకూడదు? ఈ తెలంగాణ నుంచి, తెలంగాణ రాష్ట్రంలో కష్టపడ్డటువంటి చాలా మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇయ్యది రాష్ట్ర ప్రభుత్వం? అంటే రాజ్యసభ అనగానే మీరు రెడ్లకు వెలమలకు వీళ్ళకా? ఎవలా సుదర్శన్ రెడ్డి? మా బీసీల రక్తం దాగి స్వతంత్ర కమిటీ పేరు మీద రిపోర్ట్ తయారు చేసి దాచిపెట్టినటువంటి సుదర్శన్ రెడ్డికి ఇస్తా అంటే బీసీ ఎమ్మెల్యే ఓట్లే అన్నా. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు తెలుసుకోవాలి. 2 ఓసీలకు ఎట్టిస్తారా? కేశవరావు టికెట్, అది ఒక బీసీ ఆయన టికెట్, బీసీ ఆయన టికెట్ ను తీసుకుపోయి ఓసీ ఆయనకి ఇస్తారట. ఈ సురేష్ రెడ్డి కాబట్టి రెడ్డికి ఇయ్యాలట. అంటే మరి బీసీకి ఇయ్యరా? సో కాబట్టి ఇగో రేవంత్ రెడ్డి ఈ దుకాణం తెరిచిండు. ఈ దుకాణాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులారా చాలా మంది ఉన్నారు, ఎస్టీ నాయకులు ఉన్నారు, ఎస్సీ నాయకులు ఉన్నారు, మీరంతా ప్రశ్నించండి. మీకెందుకు రాకూడదు? కోదండరెడ్డి అంటుడు నేను దరఖాస్తు చేసుకుంటా అంటాడు, ఇంకో రెడ్డి నేను దరఖాస్తు చేసుకుంటా అంటాడు, వేం నరేందర్ రెడ్డి నేను దరఖాస్తు చేసుకుంటా అంటాడు. ఒరి అమ్మ ఇవ్వందిరాబాయ్ ఈ సీటు బీసీలది లేకపోతే ఎస్సీ ఎస్టీలది. రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో ఇదో ఇంత దుర్మార్గం నడిపిస్తా ఉన్నారు. చూసిరా ఎస్సీ ఎస్టీ సోదరులారా, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండాలి మనం. రెడ్లకు మళ్ళొక్కసారి ఈ రాజ్యసభ సీటు ఇస్తే ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. దక్కితే మాకు దక్కాలి, లేకపోతే మా ఎస్సీ ఎస్టీ సోదరులకు, లేదంటే మైనారిటీ సోదరునికి దక్కాలి. ఓ మైనారిటీకి తప్పేంది? ఓ మైనారిటీకి ఇస్తే తప్ప? అందుకోసమే ఇగో ఈ రకమైన దుర్మార్గానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఖండిస్తా ఉన్నాం. నీవు సీట్లు మాయి, ఎమ్మెల్యేలు మావోళ్ళు, ఓట్లు మాయి, పదవులు పంచక తినేది మీరా? ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితిలో సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు.